అందుకని ఇవాళ ఏం చెప్పినా స్వార్థం కోసం ఇక్కడ కమిషన్లు తీసుకోవడం, చిన్న చిన్న కాంట్రాక్టర్లు 5 లక్షలు 10 లక్షలు, కొత్తగా సర్పంచ్లు అయితే పనిచేసిన వాళ్లకు బిల్లులు రావట్లేవు, 10% 15% అడుగుతున్నారు. చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఏదైనా సప్లై చేస్తే బిల్లులు రావట్లేవు. మరి సెక్రటరియట్కి వచ్చి ధర్నా చేస్తా ఉన్నారు. ఇవాళ అసలే కాంట్రాక్ట్ లేకుండా మన నోటి కాడ కూడు లాగే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలి అనంటే ఇవాళ ఇక్కడ ధర్నా చౌకే కాదు, రేపు ఊళ్ళలో కాంగ్రెస్ పార్టీ నాయకులమని చెప్పుకునే వాళ్ళు తిరగనీయకుండా చేసినప్పుడే సెగ పుడుతుంది, బుద్ధి వస్తుంది. ఎన్నికలు వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెడదాం. కానీ ఇవాళ మన పరిస్థితి ఏంది? ఈ జీవో 17 ఏ విధంగా రద్దు కావాలి, తిరిగి మన కాంట్రాక్టులు మనకెట్లా రావాలనే దాని మీద మనం రాజీ లేని పోరాటం చేద్దాం. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు రాబోతున్నారు. కేసీఆర్ గారి ఆలోచన మేరకు ఈ జీవో రద్దు అయ్యే వరకు, మీ కాంట్రాక్టులు మీకొచ్చే వరకు బీఆర్ఎస్ పార్టీ మీతో కలిసి రాజీ లేని పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళ ఒక అవకాశవాది ఆయన అంటాడు విశ్వమన్న, ఆయనకు లెక్క ఉంది. వచ్చే కమిషన్ లో రాహుల్ గాంధీకి ఢిల్లీకి ఎంత ఇవ్వాలి, చంద్రబాబు నాయుడుకి ఎంత ఇవ్వాలి, వాళ్ళెంత మిగిలించుకోవాలి. తెలంగాణ సొమ్మును, మన కష్టార్జితం, మనం చెమట ఓడ్చి కడుతున్న పన్నులు కావచ్చు, మనం కష్టార్జితం సంపాదించిన డబ్బును అనేక రూపాల్లో దోపిడీ చేసి కాంగ్రెస్ పార్టీకి కేంద్రానికి కప్పం కట్టడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కేసీఆర్ 100 సార్లు చెప్పేవాడు, కేసీఆర్ కు బీఆర్ఎస్ కు అధిష్టానం తెలంగాణ ప్రజలు, కానీ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కు అధిష్టానం ఢిల్లీ, ఇతర దేశస్తులు. కాబట్టి మనం గుర్తు పెట్టుకోవాలి, మన కష్టాలు తెలిసిన నాయకుడు మన పక్కన ఉంటే మనకు మేలు జరుగుతుంది, మనకు న్యాయం జరుగుతుంది, మన బిడ్డలకు ఇంకా భవిష్యత్తు బాగుపడుతుంది. కాబట్టి మళ్ళీ తిరిగి కేసీఆర్ రావాలి. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతిని, ఈ కమిషన్ల దందాను, ఈ దోచిపెట్టే విధానాన్ని ఎక్కడికక్కడ ఇవాళ మా సోదరులు స్వరాజ్ కావచ్చు, గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులు మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలప్పుడు 2 పిల్లలు నా దగ్గరికి వచ్చారు. అమ్మ నాకు ఒక ఫోటో ఇవ్వండి అంటే నన్ను గుర్తుపడతావా అని అడిగిన. నేను గుర్తుపడతా, ఎందుకంటే ఇప్పుడు డిగ్రీ చేస్తున్న వాడికి ఇంకా ఓటు రాలేదు. కానీ నువ్వు మంత్రిగా ఉన్న రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీగా ఉన్నప్పుడు ఇచ్చిన పుస్తకాలు, నోట్ పుస్తకాల్లో నేను చదువుకున్నాను, ఇప్పటికి అవే ఉన్నాయి. కొత్త ఇంకా రాలేదు, వాళ్ళకి ఇవ్వాలనే ఆలోచన లేదు, మా కష్టాలు పట్టించుకునే నాదుడు లేడు, గురుకులాల వైపు చూసే మరి నాదుడు లేడు అని చెప్తున్నాడు. అని అంటే పిల్లలు ఎటుపోని, బళ్ళు ఎటుపోని, గుళ్ళు ఎటుపోని దోచుకోవడం దాచుకోవడమే పనిగా పెట్టుకున్న ఈ ప్రభుత్వానికి సరి అయిన రీతిలో మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ పోరాటంలో ఆ రోజు మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి, అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొచ్చి, ఒక తల్లి మనసుతో మేం పిల్లల కోసం ఎప్పటికప్పుడు పాటుపడ్డాం. వాళ్ళు ఇబ్బంది పడుతుంటే బాధగా ఉంది, ఆవేదనగా ఉంది. వాళ్లకు మళ్లీ తిరిగి న్యాయం జరిగే వరకు, మళ్లీ పాత రోజులు వచ్చే వరకు మీతో కలిసి ఏ వేదిక మీదైనా, ఏ వీధిలో అయినా పోరాటం చేయడానికి నేను బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఇంతమంది కలిసి మిమ్మల్ని అందరినీ కలిసి మాట్లాడే అవకాశం కల్పించిన మా సోదరులు శ్యామ్ గారికి, సునీల్ గారికి, ఆహ్వానించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ. ఎన్నిక జరగండి. మన ముఖ్య అతిథులు కేటీఆర్ గారు, అదేవిధంగా ఆర్ఎస్పీ గారు రావడం జరిగింది. దయచేసి స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కొద్దిగా వెనక్కి జరగండి, ముందుకు కాదు, వెనక్కి జరగండి. దయచేసి ఈ యొక్క సభకు మనమంతా కూడా ఆర్ఎస్పీ గారి సైనికులను ఈ యొక్క ప్రోగ్రామ్ కి మనస్ఫూర్తిగా సహకరించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే మనం ఎక్కడ కూడా
దయచేసి ఎవరు కూడా డివైడ్ కాకుండా మరి పార్క్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, అదే విధంగా బయట ఉన్న వాళ్ళు కావచ్చు, మరి యొక్క ధర్నా కార్యక్రమానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ కేటీఆర్ గారికి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జాక్ పక్షాన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. జై కేటీఆర్, జై కేటీఆర్, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, ఆర్ఎస్పీ గారి నాయకత్వం. జై కేటీఆర్, జై కేటీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. దయచేసి స్టేజ్ మీద మిగతా మిత్రులు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, ఆర్ఎస్పీ గారి నాయకత్వం, ఆర్ఎస్పీ గారి నాయకత్వం. రద్దు చేయాలి జీవో 17, రద్దు చేయాలి జీవో 17, రద్దు చేయాలి జీవో 17. ఇప్పుడు మన మక్కల సందీపన్న అదేవిధంగా జై కేటీఆర్, జై కేటీఆర్. రద్దు చేయాలి జీవో నెంబర్ 17, రద్దు చేయాలి జీవో నెంబర్ 17. జాక్ చైర్మన్ మంగళస్వామి గారిని మాట్లాడుతున్నా విజ్ఞప్తి చేస్తాను. దయచేసి అందరు కూర్చోండి, మేము కూడా కూర్చుంటాం. సార్ అందరికీ వాళ్ళు అక్కడ కూర్చోండి. స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కొంచెం వెనక్కి జరగండి ప్లీజ్, కొంచెం వెనక్కి జరగండి, కొంచెం వెనక్కి జరగండి. మనం అందరూ కూర్చోవాలి కదా, కొంచెం వెనక్కి జరగండి. అందరూ కూర్చోండి, కూర్చో. సురేష్, రేకంపల్లి రాజు గారి లిస్టు నాకు తీసుకురావా? రేకంపల్లి రాజు, మోనా
మిత్రులారా, ప్రవీణ్ ప్రవీణ్ కూర్చో, మీడియా వాళ్ళకి డిస్టర్బ్ చేయదు, కూర్చో. ఈరోజు మిత్రులారా, ఒకసారి మీరు ముందున్న వాళ్ళు బ్రదర్స్ వెనకాల వీడియోస్ కొంచెం పక్క జరగండి, కొంచెం పక్క జరగండి. క్లియర్ లేదు. ఈరోజు తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కాంట్రాక్టర్ జేఏసీ నుండి మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గత 2 నెలల నుంచి కూడా మేము ఏ రకంగా తెలియపరిచిన జిల్లాలలో, కలెక్టర్ ఆఫీసులలో, అదేవిధంగా ఏదైతే ఈ గురుకులాల శాఖ మంత్రులు ఉన్నారో అడ్డూరి లక్ష్మణ్ గారికి కూడా మేము మా యొక్క బాధను మెమోరాండం ద్వారా తెలియపరచడం జరిగింది. నోటికి అప్పటి మాత్రం మా పనులు చేస్తున్నామని చల్లటి కబుర్లు చెప్తున్నారు, కానీ వాళ్ళు చేసే పనులు చేసుకుంటూనే పోతున్నారు. సార్, ఈరోజు మా బాధలు, మా కష్టాలను, మాకు జరుగుతున్న అన్యాయాన్ని ఎప్పుడైతే కేసీఆర్ సార్ గారి ప్రభుత్వంలో వేలాది మంది కాంట్రాక్టులు మేము బయటకు వచ్చామో, ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అడగంటి పోయే పరిస్థితి వచ్చిందని మా బాధలు తెలియగానే మమ్మల్ని పలకరించి మా బాధలను కూడా తీర్చడానికి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన యంగ్ అండ్ డైనమిక్ సార్, అదేవిధంగా ప్రతి సమస్యలను మనం చూస్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బోగర్ మాటలు చెప్పి బడికి సింహం ఎక్కిన గట్టెక్కిన రేవంత్ రెడ్డి యొక్క అన్యాయ అరాచకాలను పూసగుచ్చినట్టు ప్రతి ఒక్క గల్లీలో ఉన్న అమ్మకు, ఊడలో ఉన్న తల్లికి అర్థమయ్యే విధంగా మన కేటీఆర్ సార్ ఎంత పోరాటం చేస్తున్నాడో తెలంగాణ దళితుల అన్యాయం మీద మన అందరూ తెలిసిందే. ఈ రోజు సార్ గారు మన యొక్క బాధను కూడా చూసడానికి వచ్చింది. సార్, మా యొక్క కాంట్రాక్టర్ల బాధ ఒక 2 మాటలలో చెప్తాం సార్. గతంలో కేసీఆర్ సార్ ఉన్నప్పుడు, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఈ గురుకులాల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులకే ఇక ప్రతి ఒక్కరికి ఉద్యోగాలైన కష్టం, కానీ మీరు కూడా చిన్న కాంట్రాక్టర్ల, రేపు పెద్ద బడా కాంట్రాక్టర్ ఎదగాలని అదే గురుకులాల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులకు కాంట్రాక్టులు ఇచ్చేశారు. ఆ కాంట్రాక్ట్ లో ఎటువంటి కండిషన్స్ లేవు మాకు. ఎందుకంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కుటుంబాలకు వచ్చే వ్యక్తులకు ఈ కాంట్రాక్ట్లు అంటే ఏంటో తెలియదు. మరి అలాంటి కుటుంబాలకు వెళ్లి 10 నుంచి 15,000 మంది మేము జీవనోపాధి పొందిన వాళ్ళము. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవో నెంబర్ 17 అనే విధానాన్ని తీసుకొచ్చి ఈ 10-15,000 మంది కాంట్రాక్టులు రోడ్డున పడే విధంగా ఈ రోజు కండిషన్స్ అప్లై చేస్తున్నారు సార్. ఆ జీవో నెంబర్ 17 సెంట్రలైజ్ చేసి విపరీతమైనటువంటి ఈఎండీలు, సెక్యూరిటీ డిపాజిట్లు పెట్టి వీళ్ళ టర్న్ ఓవర్లు 100 కోట్లలో చూపించమంటే ఇక్కడున్న మా పరిస్థితిని మాకు ఎట్లా 100 కోట్ల టర్న్ ఓవర్ చూస్తుంది? మేము టెండర్ ఫామ్ కొనకనే డిస్కనెక్ట్ అయిపోతున్నాం. టెండర్ ఫామ్ కొనే ప్లేస్ కూడా మాకు అవకాశం ఇస్తలేడు. ఇక మరి ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితులలో అనేక రకాలుగా తెలియపరిచి కోర్టులకు వెళ్ళినా కూడా లాస్ట్ ఇయర్ రీఇన్వాల్వ్ చేసింది, కానీ పోయినసారి డిపిసి లెవెల్లో, అంతకుముందు ఉన్నదేమో గురుకులాలలో ఏ స్కూల్ కా స్కూల్ ఉండేది. చాలా మంది మీ టెండర్ వేసేవాళ్ళం, ప్రతి ఒక్కరికి వచ్చేది, వాళ్ళ యొక్క కుటుంబ సామెతంగా అందరం బ్రతికేవాళ్ళం. ఇప్పుడు జిల్లా మొత్తం ఒకరికే అన్నాడు మొన్నటిదాకా. ఇక ఇప్పుడు ఏం చేస్తాను, మెమోరాండాలు ఇచ్చిన తర్వాత సమస్య సాల్వ్ చేస్తానని చెప్పి నువ్వు ఇంతమందికి వస్తావా అని మా మీద కక్ష పెట్టుకొని ఇప్పుడు స్టేట్ మొత్తం సెంట్రల్ వేదాన్ని స్టేట్ మొత్తం ఒకరికే ఇస్తా అంటున్నాడు ప్రొవిజన్స్ ని. గతంలో కూడా ఎక్స్ టెండర్ కూడా అటెండ్ చేసింది సార్. మా యొక్క డిమాండ్ ఒక్కటే, గతంలో కేసీఆర్ సార్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ విధంగానైతే గురుకులాల టెండర్లు ఉన్నవో అదే విధంగా ఈరోజు మాకు మళ్ళా టెండర్లు కావాలి. ఆ జీవో నెంబర్ 17 రద్దు చేయాలి. ఈ సెంట్రలైజ్డ్ అనే విధానాన్ని తీసివేయాలి. మాకు ఈ ఈఎండీలు, సెక్యూరిటీ డిపాజిట్లను కూడా అంతకుముందు సార్ గారు ప్రవీణ్ కుమార్ సార్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీలకు 40% సబ్సిడీ ఇచ్చేది. ఆ ఈఎండీలలో కూడా సెక్యూరిటీ డిపాజిట్ అనేది లేనే లేదు అప్పుడు. కానీ ఇప్పుడు ఈయన ప్రయత్నం ఏంటంటే అటు చేవెళ్లలో దొంగ మాటలు చెప్పిండు, ఎస్సీలకు 18%,
ఎస్టీలకు 12% అని, కామారెడ్డిలో చెప్పిండు బీసీలకు 42% అని. అయ్యా నువ్వు తేచేటివో తేకపోతే కానీ మా ఉన్నాయి కూడా ఊడకూడదండి సార్ మై ఆ విధమైనటువంటి ఆయన గురించి చెప్పుకుంటా పోతే ఇక చాటభారతం ఒక చిన్న పిల్లగాని అడిగిన చెప్తాడు వీడు దొంగ అని. అంత దరిద్రంగా ఉన్నది రేవంత్ రెడ్డి గారి పాలన. సార్ మా ఇంకొక డిమాండ్ ఏంటంటే చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు ఎంఎస్ఎంఈ నుండి వాళ్ళు కూడా ఈ 100 కోట్ల టర్న్ ఓవర్ పెడితే వాస్తవానికి తెలంగాణలో ఏ ఒక్కరికి వస్తలేదు ఆ టెండర్. ఇప్పుడు మాకంటే కొంచెం బెటర్ గా ఉండేది ఎంఎస్ఎంఈ కాంట్రాక్టర్స్, చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు. వాళ్ళకు కూడా పరిస్థితి లేదు, వాళ్ళు కూడా టర్న్ ఓవర్ చేయించలేకపోతారు. పేరుకు మాత్రం ఎంఎస్ఎంఈ వాళ్ళకి మాత్రం ఈఎండి లేదు, సెక్యూరిటీ డిపాజిట్ లేదు, కానీ మీ టర్న్ ఓవర్ 500 కోట్లు ఉండాలంటారు. అది ఎట్లా పాసిబుల్ అయితే సార్? 500 కోట్లు ఇక్కడ ఉన్న వ్యక్తులకు ఏ విధంగా సాధ్యమవుతుంది ఆ టెండర్స్? సో ఆ విధంగా కూడా ఆ టెండర్ ఫామ్ కనుకనే డిస్క్వాలిఫై అవుతాం. లాస్ట్ ఇయర్ డిపిసి లెవెల్లో సార్, డిపిసి లెవెల్లో జరగాల్సిన అంటే తనే చెప్పిండు వాళ్ళ జీవో నెంబర్ 17 లోనే ఇన్స్ట్రక్షన్స్ అని పెట్టిండు. మహిళా సంఘాలకు ఇస్తాం, వాళ్ళకి ఎటువంటి సెక్యూరిటీ డిపాజిట్ లేదు, వాళ్ళకి ఎటువంటి ఈఎండి లేదు, వాళ్ళకు బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అవసరం లేదు, వాళ్ళకి ఇస్తాం పేరుకు మాత్రమే అన్నాడు. మహిళలు వాళ్ళకి వాళ్ళ ఊసే లేదు ఇప్పుడైతే. పోయిన సంవత్సరం వాళ్ళ పేరు పలికింది కానీ ఇప్పుడు ఆ ఊసు కూడా లేదు సార్. ఇప్పుడు ఆ విధంగా కూడా అదే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి బయలుకి ఇస్తాడు, అది కూడా లేదు. అంటే పేరుకు ఒకటి చెప్తున్నాడు, ముందుగానే ప్రీ ప్లాన్ గా ఆయన బినామీలో పెట్టుకుంటాడు. టెండర్ ఇచ్చిన వారం రోజులని లాస్ట్ డేట్ అంటాడు. మరి ఆ లాస్ట్ డేట్ అంటే ఈ 100 కోట్ల టర్న్ ఓవర్ వాళ్ళు ఇక్కడ నుంచి బీసీలకి వెళ్ళి ఎస్సీలకి ఎస్టీలకి ఎవరు వస్తారు? ఎవరు? మళ్ళీ ఆయన అనుకుని ఆయన బినామీలో వేస్తున్నారు, వాళ్ళు టెండర్లు తీసుకుంటున్నారు, దాంట్లో 20% ఈయనకు లాభం ఇస్తున్నాడు. అంటే ఈ చిన్న బడుగు బలహీన వర్గాలకు చెందిన గురుకులాలలో కూడా దాదాపు 2000 కోట్ల స్కామ్ కు అంచనా వేసిన వారు మన రేవంత్ రెడ్డి. మరి అట్లాంటి అయినా మాకు ఎటువంటి చేసే విధంగా లేదు సార్. అదే విధంగా మా కాంట్రాక్టర్ల యొక్క డిమాండ్ ఇంకోటి ఏంటంటే, ఈ తెలంగాణలో ఉన్న కాంట్రాక్టులకి తెలంగాణ ఎందుకు ఇవ్వద్దు? ఈ తెలంగాణలో ఉన్న వాళ్ళు కాకుండా పక్క రాష్ట్రం. అసలే కేసీఆర్ గారు ప్రాణ త్యాగాలకు పోరాటం చేసి ఆంధ్ర నుంచి మనం తెలంగాణ తీసుకొచ్చి విముక్తి కలిగిస్తే మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి గారు విశాఖ ప్రాంతంలో ఉన్న సమ్ ఏజెంట్స్ కి మళ్ళీ టెండర్లను కట్టబెట్టే మళ్ళీ ఆంధ్రలోకే పెడతాండి తీసుకుపోయి. మరి ఎందుకు ఈ కేరళ తమిళనాడు ఉన్న రాష్ట్రాలలో వాళ్ళ ప్రాంత వాసులకు వాళ్ళు మాత్రమే అర్హులని అన్నట్టు మన తెలంగాణలో ఎందుకు ఉండదు అట్లా? ఇక్కడ తెలంగాణ ప్రజలు ఆయన చేసిన మోసం ఏంటిది? ఆయన చేసిన ఒప్పేంటిది? దొంగ మాటలు చెప్పి చక్క అక్కడ ఇక్కడ వేయండి వచ్చిండు, లాస్ట్కు సింహాసనం ఎక్కి కూర్చున్నాడు. ఆయన చేసిన త్యాగం ఏం లేదు తెలంగాణలో ఏర్పడ్డప్పుడు, వ్యతిరేకించుడు తప్ప. సార్ ఈ యొక్క డిమాండ్లను అదే విధంగా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు ఈ యొక్క గురుకులాల సమస్య కాదు సార్. ఏ రంగానికి సంబంధించిన ఏ వర్గానికి సంబంధించిన కాంట్రాక్టర్లలో వాళ్ళకు తగిన ప్రాధాన్యత కంపల్సరీ ఇవ్వాలి. ఆయన చేవెళ్ళ కామారెడ్డి డిక్లరేషన్ చేసినట్టు కాదు, అది ఖచ్చితంగా అమలు చేయాలి సార్. అది యొక్క మా డిమాండ్. మా సొంత ప్రాంతవాసులకే ఇవ్వాలంటూ ఇంకా ఈ వెంటనే అయితే ఈ గురుకులాల్లో ఇచ్చినటువంటి, ఎందుకంటే సార్ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే అప్పుడు 100,000 మంది కాంపిటీషన్ వచ్చినప్పుడు రేట్లు తగ్గుతాయి. రేట్లు తగ్గినప్పుడు పిల్లలకి ఇచ్చే పర్ క్యాపిటల్లోకి వెళ్ళి పిల్లలకి సేఫ్ అవుతుంది, వాళ్ళకి ఇంకా భోజనం అదనంగా పెట్టచ్చు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసింది ఏంటంటే లాస్ట్ ఇయర్ ఒక ఎక్స్టెండర్ ఇచ్చారు సార్. ఎక్స్టెండర్ ఇచ్చినప్పుడు 100,000 మంది కాంపిటీషన్ చేసుకొని ఒక ఎగ్ ధర 5 రూపాయల కంటే తక్కువనే ఉంటుంది సార్. ఆ విధంగా ఇచ్చి అదే 45 to 50 grams ఎగ్స్ ఇచ్చిళ్ళు వాళ్ళు కూడా. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆయన బినామీలు జిల్లాకు ఒకరే అని చెప్పుకుంటూ ఒక ఎగ్ను 7 రూపీస్కి ఇచ్చిండు. అంటే పేరుకు గుట్టు మీద ఒక 2 రూపాయలే అన్న విషయం మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మోడల్ స్కూల్, కస్తూర్బా స్కూల్, ఎస్ఎంహెచ్ఎస్ స్కూల్స్ వీటన్ని కలిసి కొన్ని లక్షల కోట్ల రూపాయల కుంభకోణం సార్. అది ఒక్క ఎగ్గులోనే. అది పిల్లలకు వచ్చే పరిఖ్యాప్తులకు వెళ్ళి మైనస్ అవుతుంది మళ్ళీ. అలాంటిది ఇప్పుడు పిల్లలకి ఇచ్చే ప్రొవిజన్స్ లో 88 ఐటమ్స్ ఉంటాయి సార్. దాన్ని 3 విభాగాలుగా విభజించి మళ్ళీ దాన్ని సెంట్రలైజ్ చేసి ఆయన బినామీలకి ఇచ్చిండు. ఆయన పెట్టిన జీవోలో ఆయన ఇచ్చిందే డిపిసి జిల్లాకు ఒకరన్న దాన్ని కూడా సింపుల్ గా తీసేసి ఇప్పుడు దాన్ని మొన్న సెంట్రలైజ్ చేసిండు. మేము ఏదైతే ఈ తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ జేఏసీ ఈ విషయంలో పోరాడుతుంది. ఈ రోజు ఇక్కడికి తమరు ముఖ్య అతిథిగా వస్తున్న విషయం వాళ్ళకు ఏ కాకిదారా తెలిసిందో తెలియదు. కానీ నిన్న సాయంత్రం ఒకరి టెండర్ రిలీజ్ చేసిండ్రు వాళ్ళు. కానీ ఆ టెండర్లలో మళ్ళీ కింది చేసిండ్రు. అవి శాశ్వతంగా కాదు, అవి మళ్ళీ ఎగ్స్, చికెన్, మటన్, సమ్ ఎక్స్ట్రా క్యాటరింగ్ లాంటివి. మళ్ళీ అసలు
లాభం అసలు పిల్లలకు అందే ప్రోటీన్ ఫుడ్ మాత్రం సెంట్రలైజ్ చేసిండు సార్. ఈ సెంట్రలైజ్ చేయడం వల్ల జరిగే నష్టం ఏంటంటే ఈ హైదరాబాద్ సెంటర్ నుంచి తెలంగాణలో ఏ చివరి మూల వలన 400 కిలోమీటర్లు ఉంటాయి సార్. 400 కిలోమీటర్లు ఏ స్కూళ్లకు ఆ స్కూల్ పట్టిన టెండర్ దారుడే అన్ని 88 ఐటమ్స్ సరైన సమయంలో ఒక్కొక్కసారి అందించలేడు ఒక స్కూల్ కి. అలాంటిది తెలంగాణలో ఉన్నటువంటి ఇన్ని స్కూళ్లకి మరి ఒక కాంట్రాక్టర్ ఏ విధంగా ఈ 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏటునారావతల ఉన్న మంగపేట స్కూల్ కు ఏ విధంగా ఇవ్వగలుగుతాడు? సో దీని మీద కూడా కనీస అవగాహన లేని రేవంత్ రెడ్డి ఇష్టమైనట్టు జీవోలు పెడుతుండు. పాప మా అన్నగారిని అనద్దు గాని లక్ష్మణ్ గారు కూడా చెప్పలేదు, బాధపడ్డాడు. చేయలేడే ఏం, ఎందుకంటే బినామీలుగా ఆయనను లాస్ట్ కు ఎవరైనా ఆఫీసర్ కొంచెం తెలిసిన వాళ్ళని పెట్టుకుంటారు, ఆఫీస్ వాళ్ళను చుట్టాలను పెట్టుకుంటారు, కానీ ఆయన ఏకంగా మినిస్టర్లనే బినామీలుగా పెట్టుకున్నాడు. ఆ మినిస్టర్లను బినామీలు పెట్టుకుని వచ్చే సొమ్మంతా తినుకుంటా ఆయన పని ఇక ఆయన సిట్టి చినిగిందన్న విషయం ఆయన కూడా అర్థమైంది సార్. నెక్స్ట్ తెలంగాణ ప్రజలను ఓటడానికి పోతే చెప్పు తోసి కొడతారు, నన్ను ఓటు కాదు కదా గల్లీ కూడా దొక్కనియరిగా. ఇక ఉన్న రోజులు ఎన్ని దొరికితే అంతవరకు స్వాగతించి మొత్తం మింగడమే నా పని అనుకుని ఆయనకు వచ్చే కమిషన్ల వాటానే చూసుకుంటాను తప్ప ఒక్కటి కూడా ఆయన నోటి నుంచి పలికిన మాటలు ఏవి కూడా నెరవేర్చలేదు సార్. తప్పకుండా మీ నుండి ఆయన ఇక నుంచి, ఎందుకంటే మీరు ఆయన చేసే ప్రతి పనిలో మీరు పట్టే భరతానికి ఆయన ఎప్పుడు తలగ్గి వస్తూనే ఉన్నాడు, తల ఉగ్గాల్సిందే. ఎందుకంటే నీతి నిజాయితీ గల్ల నాయకుని దగ్గర దొంగలు లంగలు బట్టబాలు అందరూ కూడా ఏ రోజుకైనా కూడా వాళ్ళ కాళ్ళ కిందికి రావాల్సిందే అని మీకు తెలియజేస్తూ మా డిమాండ్లను అన్నింటినీ కూడా మీరు వారికి తెలియపరిచి మా అన్ని సాల్వ్ చేసి రాబోయే రోజులలో తప్పకుండా కూడా మళ్ళా కేసీఆర్ సార్ గారి ప్రభుత్వం వస్తుంది. ఈ మాటలు ఈ దొంగ చేసినా చేయకపోయినా ఆయన భరతం పడతాం సార్. మేము కూడా అది వదిలిపెట్టేది ఏం లేదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఈ సభ సాక్షిగా చెప్తున్నాం, ఈ రోజు మేము నిరసన కార్యక్రమానికి ఒక మెసేజ్ చేసే వచ్చిన మా అన్నలు, మా అక్కలు, మా బ్రదర్స్ వీళ్ళంతా, కానీ నువ్వు చెయ్యకపోతే నీ ప్రతి గల్లీకి నీ ఆఫీసులు కావచ్చు, ఆఫీసర్లు కూడా చెప్తున్నాం, ఆఫీసర్లు కూడా తెలియపరచాలి మీరు కూడా. ఎందుకంటే ఆయన చక్కగా సర్వజ సౌరగా ఆర్డర్ ఇస్తాడు, అట్లా ఆసారికి ఈ విధంగా ఉంటుందని చెప్పాలి. మీరు కనుక అట్లా చెప్పకుంటే మీ ఆఫీసులను ఖచ్చితంగా ఎంఎస్ఎంఈ నుంచి, ఆ ఎంఎస్ఎంఈ వాళ్ళు కూడా అర్హులు కాకపోతే వాళ్ళ తరఫున పనిచేసుకునే వాళ్ళు, వాళ్ళ వెనకాల బ్రతికే వాళ్ళు దాదాపు 25,000 కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇక్కడ కాంట్రాక్టర్లు 10 నుంచి 15,000 కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అదేవిధంగా వీళ్ళందరూ ఈ రోడ్డుకి ఎక్కే పరిస్థితిలో ఉన్నారు కనుక ఖచ్చితంగా మా డిమాండ్స్ అన్ని నెరవేర్చాలని తెలియజేస్తూ, సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన మా గతంలో స్వేరస్ సుప్రీం చైర్మన్, అదేవిధంగా ప్రస్తుత బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఇంతమంది కాంట్రాక్టులను కేసీఆర్ గారి ఆశీస్సులతో ఇన్ని వేల మంది తయారు చేసిన ప్రవీణ్ కుమార్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. బీఆర్ఎస్ మొదటి ప్రభుత్వంలో, కేసీఆర్ గారి మొదటి ప్రభుత్వంలో మనందరికీ కేసీఆర్ గారి సహకారంతో మనందరినీ కాంట్రాక్టర్లుగా తయారు చేసిన ఘనత ఎవరిది? ఆ ఘనత ఎవరిది? ఆర్ఎస్పీ గారి నాయకత్వం. ఆర్ఎస్పీ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. ఒక్కసారి రెండు చేతులతో జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. ఈరోజు మొట్టమొదటిసారిగా ఇందిరా పార్క్ దగ్గర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కాంట్రాక్టర్ల మహాధర్నాకు రాష్ట్ర నలుమూలల నుండి విచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా అన్నా ఈరోజు కేసీఆర్ గారి సమయంలో కడుపు నిండా తిని వాళ్ళ కుటుంబాలను చక్కగా చూసుకొని 4 పైసలు శ్రమ చేసి వెనకేసుకున్న బిడ్డలందరూ కూడా ఈ రోజు రోడ్ల మీద పడ్డారు అని చెప్పి ఒక్క మాట చెప్పగానే వాళ్ళ కోసం చివరి కంట కూడా మనమందరం వెంట ఉందామని చెప్పి మన దగ్గరికి వచ్చిన
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తాం. గట్టిగా చప్పట్లు కొట్టండి. అదేవిధంగా మాజీ మంత్రివర్యులు మేడం శ్రీమతి సత్యవతి రాథోడ్ గారికి, అదేవిధంగా మరి హుజూరాబాద్ ఎమ్మెల్యే మరి పాడి కౌశిక్ రెడ్డి గారికి, అదేవిధంగా మిగతా సీనియర్ నాయకులందరికీ, మరి బీసీ ఎస్సీ ఎస్టీ కాంట్రాక్టర్ల జాక్ చైర్మన్ మంద శ్యామ్ గారికి, వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మిత్రులారా, కట్ట మైసమ్మ తల్లి సాక్షిగా, తథాగత గౌతమ బుద్ధుడి సాక్షిగా, సెక్రటరియట్ పక్కనుండే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాక్షిగా, మహాత్మా జ్యోతిరావు పూలే గారి సాక్షిగా, అందరి సాక్షిగా, కుమరం భీం సాక్షిగా, సేవాలాల్ మహారాజ్ సాక్షిగా, తెలంగాణ అమర వీరుల ఆత్మల సాక్షిగా నేను ఈ రోజు మొత్తం కూడా నిజాలే చెప్తాను. మిత్రులారా, రేవంత్ రెడ్డి గారి లాగా అబద్ధాలు చెప్పనని ప్రమాణం చేస్తున్నాను. మిత్రులారా, 14 సంవత్సరాలు తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ వచ్చిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు పాత సెక్రటరియట్ భవనంలో సి బ్లాక్ లో 6వ అంతస్తులో మాలాంటి అధికారులందరినీ కూడా పిలిచి, ఈరోజు నేను ఆ రోజు మరి ఒక గురుకుల సెక్రటరీగా ఉన్నా, ఈ రోజు విద్యాశాఖ విద్యా కమిషన్ చైర్మన్ గా ఉండి రేవంత్ రెడ్డి విధానాలు నచ్చక మరి రాజీనామా చేసిన ఆకునూరి మురళి గారు, ఇంకా రేమండ్ పీటర్ గారు, ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్లను కేసీఆర్ గారు పిలిపించి మేము ఒక ప్రజెంటేషన్ చేసుకుని తీసుకపోతే ఆ పేపర్లు తీసుకొని వాటిని చించేయడం జరిగింది. మీరు జాగ్రత్త వినాలి. చించేసి ఏమన్నారంటే 50 సంవత్సరాల నుంచి చూస్తున్న ఈ పేద వర్గాలు, దళిత వర్గాలు, బీసీ వర్గాలు, గిరిజన వర్గాలు సాంప్రదాయక పద్ధతిలోనే మనం వాళ్ళను డెవలప్ చేయాలని చూస్తే డెవలప్ గారయ్యా, కొత్త పద్ధతిలో సాంప్రదాయానికి భిన్నంగా విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటేనే వీళ్ళ జీవితాలు బాగుపడతాయని చెప్పి ఆ విధంగా ప్రపోజల్స్ తీసుకురండి అని చెప్పి కేసీఆర్ గారు ఆ రోజు మా అందరికి హుకుం ఇచ్చారు. నా దగ్గరికి రొటీన్ కార్యక్రమాలు నా దగ్గరికి తీసుకురాకండి అన్నారు. అయితే సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి నేను 2 విషయాలు చెప్తా. గణాంకాలు చెప్పాలంటే లక్షలున్నాయి, ఏడవాలంటే కళ్ళు కూడా ఎండిపోయినాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఏడ్చి కళ్ళు కూడా ఎండిపోయినాయి, ఇప్పుడు కన్నీళ్లు కూడా రావు. కానీ 2 విషయాలు అయితే చెప్పాలి. మరి కేసీఆర్ గారు హుకుం ఇచ్చిన వెంటనే మాకు ఒక రోజు మనోరంజన్ కాంప్లెక్స్ నాంపల్లి దగ్గర ఒక మీటింగ్ జరుగుతా ఉన్నది. మీటింగ్ జరుగుతూ ఉంటే అందులో చివరి వరుసలో ఒక పిల్లవాడు ఏడుస్తా ఉన్నాడు. ఏడుస్తా ఉంటే అరే ఏందా ఎందుకు ఏడుస్తున్నారంటే, యువకుడు ఏడుస్తా ఉన్నాడంటే, సార్ ఆయన చిట్టి రాసుకున్నాడు, పక్కనే ఉండే హుస్సేన్ సాగర్ లో చావడానికి పోతా ఉన్నాడు. అరే అపండయ్య బాబు అని చెప్పి ఆపి ఆయన ఇక్కడ మీరు ఇక్కడ ఉన్నారని తెలిసి ఇక్కడికి వచ్చిండు, ఆయన బాధ తెలుసుకుందామని వచ్చిండు అన్నాడు. ఆయన పేరు మనోహర్ అండి. ఆయన 6వ తరగతి వరకు చదువుకున్నాడు. సార్ మా అమ్మ నాన్న ఇద్దరు కూడా పారిశుద్ధ కార్మికులు. వాళ్ళు తాగి వాళ్ళు చనిపోయినరు, ఆత్మహత్య చేసుకున్నారు. నేను ఒక్కనే మిగిలిన, నాకు ఏమీ ఆధారం లేదు సార్, నేను చావాలనిపిస్తుంది అని అంటే మేము పక్కకు తీసుకొచ్చి చాలాసేపు సంజాయించి ఒక 2-3 ఏళ్ళు కౌన్సిలింగ్ చేసి దాని తర్వాత మరి ఆయన బాబు నువ్వు ఏ పని చేస్తావు చెప్పు అన్నాం. సార్ నేను మార్వాడీల గోదాంలలో నేను టీషర్ట్లు కౌంట్ చేసేటోని, చీరలు కౌంట్ చేసేటోని, గుజరాత్ నుంచి బాంబే నుంచి భివాండి నుంచి మాల్ వస్తే ఆ మాల్లో కౌంట్ చేసి సేటుకు అప్పచెప్పేటోని అన్నట్టు. అయితే నేనన్నా అయ్యా బాబు మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మీలాంటి వాళ్ళనే కాంట్రాక్టర్లు చేద్దామన్నారు, అందుకొరకే నువ్వు కొన్ని గురుకుల పాఠశాలలకు నైట్ డ్రెస్ సప్లై చేయగలవా అని అన్నా నేను. అంటే సరే సార్ ఒక ఆపర్చునిటీ ఇవ్వండి అన్నాడు. మేము ఆపర్చునిటీ ఇచ్చినాం. మిగతా వాళ్ళు ఎంత తొందరగా చేస్తారో అంతకన్నా తొందరగా మనోహర్ మాకు టీషర్ట్లు సప్లై చేసి పిల్లలందరికీ కూడా మంచి క్వాలిటీ టీషర్ట్లు ఇచ్చాడు. ఆయనకు అప్పటికి ఇంకా పెళ్లి కాలే మిత్రులారా. ఆయన ఒక రోజు సార్ నేను పెళ్లి చేసుకుంటా అంటున్నా కానీ మా అత్తమ్మ పిల్లనిస్తలేదు. అరే నువ్వు ఆవారగానివి, నువ్వు తాగుతావు, లేకపోతే నువ్వు వచ్చే ఆ గడబడి చేస్తావు ఈ గడబడి చేస్తావు, నా బిడ్డను నీకెట్లు ఇవ్వాలంటే సార్ ఒక్కసారి మీరు ప్రయత్నం చేస్తే మా అత్తమ్మని మీ దగ్గరికి తీసుకొని వస్తా సార్ అని. వాళ్ళ అమ్మ సార్ మా అల్లుడు చెప్పేది నిజమేనా, మా అల్లుడు నిజంగా కాంట్రాక్ట్ చేస్తున్నాడా లేకపోతే మళ్ళా అబద్ధాలు చెప్తున్నాడా అని చెప్పి వాళ్ళ అత్తమ్మని తీసుకొని వస్తే ఈ మనోహర్ను నేను మా ఆఫీసర్ల ముందంటే చూడమ్మా ఈయన ఈ ఆఫీసరు ఈయన దగ్గర ఈ ప్రిన్సిపల్ దగ్గర ఈయన కాంట్రాక్ట్ చేసిండు, ఈయన అకౌంట్ ఇది అది అని చెప్తే అప్పుడు వాళ్ళ అత్తమ్మ నమ్మి
ఈయననేమో 6వ తరగతి మాత్రమే పాస్ అయిండు. వాళ్ళ బిడ్డ బీకామ్ చేసి గోల్డ్ మెడల్ తెచ్చుకున్నది ఆమె. సో ఆమెను ఈ మనోహర్కి ఇచ్చి నాకు నా అల్లుడు మంచిగానే మారిండని చెప్పి ఆయనకి ఇచ్చి పెళ్లి చేసిండు. దాని తర్వాత ఇదే మనోహర్ ఒక స్కోడా కార్ కొనుక్కున్నాడు. ఇదే కాంట్రాక్ట్లతోని స్కోడా కార్ కొనుక్కున్నాడు. దాని తర్వాత ఒక మంచి ఇల్లు కట్టుకున్నాడు శివరాంపల్లిలో. మిత్రులారా, అదే విధంగా కీర్తిశేషులు అజ్మీరా చందులాల్ గారు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన మాకు ఒకటే చెప్పేది, చూడయా ముఖ్యమంత్రి గారు రొటీన్ ఫైల్స్ తీసుకపోతే ఇంటలేడు, మీరు వాళ్ళ లోపల నుంచే గొప్ప గొప్ప కాంట్రాక్ట్లను చేసి వాళ్ళకే కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ఇవ్వండి, వాళ్ళు ఎట్లా చేయాలో మనం చూద్దామని చెప్తే మేము ఈఎంఆర్ఎస్ స్పోర్ట్స్ మీట్ జరుగుతుంటే భారత ప్రభుత్వం చూస్తే 3 విద్యార్థులకు ఇస్తే అద్భుతంగా 5 కోట్ల కాంట్రాక్ట్లు చేసి వాళ్ళు కూడా మరి సెకండ్ హ్యాండ్ బెంచ్ కార్ కూడా కొనుక్కున్నారు. మిత్రులారా, నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట, ఇలాంటి వాళ్ళను కేసీఆర్ గారి ప్రభుత్వంలో అధికారులుగా ఉన్న మేము 10,000 మందిని తయారు చేసినాం. 10,000 మందిని తయారు చేసినాం. నిజానికి ఈరోజు సార్ వీళ్ళందరూ కూడా అడుగుతున్నది, ఒక్క నిమిషం బ్రదర్, వీళ్ళందరూ నిజంగా ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చేస్తున్న ఈ క్రషర్ల కాంట్రాక్ట్లు అడుగుతలేరు. రేవంత్ రెడ్డి గారు అమృత్ టెండర్లలో 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు తింటున్న పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు అడుగుతలేరు. వాళ్ళు అడుగుతున్నది, సార్ మేము మా స్కూల్లో కూరగాయలు సప్లై చేస్తామని అడుగుతున్నారు. సార్ మా స్కూళ్లలో పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అవసరమయ్యే కెమికల్స్ ని మేము సప్లై చేస్తామని అంటున్నారు, ఫినైల్ ను సప్లై చేస్తామని అంటున్నారు, పిల్లలకు పనికొచ్చే సబ్బులను సప్లై చేస్తామని అంటున్నారు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి ఆ ఫినైల్ కాంట్రాక్ట్లు కూడా బడా బాబులకు ఇచ్చిండ్రు. మిత్రులారా, మీరు ఒక్కసారి ఆలోచించండి. నిజానికి ఇక్కడ కుట్ర జరిగింది. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ గారి ఆనవాళ్లను తుడిచేసే కార్యక్రమంలో భాగంగా అన్ని పాఠశాలల్లో విద్యా సంస్థల్లో ఎవరైతే పూర్వ విద్యార్థులు ఉన్నారో వాళ్ళెవరైతే కాంట్రాక్టులు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా రోడ్ల మీద పడేసి వాళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపించి బిచ్చగాలుగా మార్చే కుట్ర అనేది జరిగింది. ఆనాడు ఒక అధికారిని అక్కడికి పోస్ట్ చేసి ఆ అధికారిని సీఎం గారికి అత్యంత దగ్గరగా ఉన్న అంతరంగిక సహాయకుడైన వేం నరేందర్ రెడ్డి ఇప్పుడున్న రాజ్యసభ సభ్యుడు వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి వీళ్ళతోని ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చి దానితో పాటు జీవో నెంబర్ 17 ఇచ్చి ఎక్కడ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పదవే లేకుండా ఆ కాంట్రాక్ట్ లో డాక్యుమెంట్ లో దీన్ని తీసేసిండ్రు. మిత్రులారా, ఈ రోజు ఇదే రేవంత్ రెడ్డి గారు చేవెళ్లలో ఆగస్టు 13వ తారీఖు 2023 నాడు ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12%, కామారెడ్డిలో అక్టోబర్ నాడు బీసీలకు 42% ఇస్తున్నారు, మైనారిటీ సోదరులకు 4,000 కోట్ల బడ్జెట్ ఇస్తామన్నారు. కానీ ఈ పాఠశాలల్లో ఎక్కడ కూడా అలాంటి ఊసే లేదు. అందుకొరకే ఈరోజు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా నిజంగా కడుపు గాలి వచ్చిండ్రు, వాళ్ళకు వేరే మార్గం లేకొచ్చిండ్రు. ఇలా ఎర్రటి ఎండ ఉన్నది, వడదెబ్బతో 100 మంది చనిపోతా ఉన్నారు. అయినా కూడా ఎండ కాదని పొద్దున్నే 5 గంటలకు లేచి ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలకు, ఈ దోపిడీకి దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి చావోరేవో తేల్చుకునేందుకే ఈ రోజు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చింది. సార్ ఈ రోజు మీరు మరి ఒక పెద్ద మనసు చేసుకుని వీళ్ళందరికీ అండగా ఉండడానికి ఇక్కడికి వచ్చిన మీకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మిత్రులారా, రేవంత్ రెడ్డి గారు అంటున్నారు 18 గంటలు నేను పనిచేస్తున్నా, నా రివ్యూలు చూసి అధికారులందరూ కూడా పారిపోతున్నారు అని చెప్తున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, అధికారులే మాకు చెప్తున్నారు మీరు 18 గంటలు రివ్యూ చేస్తున్నారేమో కానీ మీరు సర్వే నెంబర్ల గురించి రివ్యూ చేస్తున్నారు, మీరు భూముల గురించి రివ్యూ చేస్తున్నారు, మీరు ఎక్కడెక్కడ భూములుంటే వాటిని కబ్జాలు చేయాలని రివ్యూ చేస్తా ఉన్నారు, దొంగ జీవోలు ఎట్లా తీసుకురావాలో రివ్యూ చేస్తా ఉన్నారు, రహస్యంగా జీవోలు తీసుకొచ్చి భూభారతి పోర్టల్లో మీకు అనువైన వాళ్లకు భూములు ఇవ్వడం కోసం ఈ రోజు రివ్యూలు చేస్తున్నారు. కానీ కేసీఆర్ గారు ఇలాగా ఈ పేద ప్రజలను కాంట్రాక్టర్లుగా మార్చే రివ్యూలు మీరు చేయడం లేదు. నిజంగా చేస్తుంటే ఆ జీవో కాపీలు, ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్, ఇవన్నీ కూడా దస్త్రాలన్నీ కూడా ఇవాళ ఇందిరా పార్క్ తీసుకొని రండి. మా కేటీఆర్ గారు ఇక్కడ ఉన్నారు.
నిజంగా రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట అన్నారు, ఇలా కేటీఆర్ గారు జడ్జి అంట, ప్రవీణ్ కుమార్ పోలీస్ ఆఫీసర్ అంట, వీళ్ళు నిరుద్యోగులుగా మారి రోడ్ల మీద తిరుగుతున్నారు. నిజంగా కేటీఆర్ గారు జడ్జి అయితే, ప్రవీణ్ కుమార్ పోలీస్ ఆఫీసర్ అయితే, రేవంత్ రెడ్డి మొదటి రోజునే నువ్వు చెల్లపల్లి జైలుకు పోయి ఎన్ని నేరాలు చేసినావు నాయన, నువ్వు ఎన్ని నేరాలు చేసినావు. నిజంగా కేటీఆర్ గారు మంచి మనిషి కాబట్టి ఇన్ని రోజులు బయట రేవంత్ రెడ్డి నువ్వు ఆయన నిజంగా జడ్జి అయ్యి మాలాంటి వాళ్ళు పోలీస్ ఆఫీసర్ల ఈ దస్త్రాలన్నీ కూడా నువ్వు చేసిన కుంభకోణాలన్నీ కూడా భూతత్వం కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఒంటి కళ్ళతోనే డైరెక్ట్ గా కనిపిస్తున్నాయి నువ్వు చేసిన కుంభకోణాలు. ఒక మైనర్ బాలిక మీద అగాత్యం చేసిన దుర్మార్గుని 9 రోజులు నువ్వు దాచిపెట్టినావు. నువ్వెట్లా హోమ్ మినిస్టర్ అవుతావు, నువ్వు ఎట్లా సంక్షేమ శాఖ మంత్రి, సంక్షేమ శాఖ కూడా విద్యాశాఖ కూడా నీ దగ్గరనే పెట్టుకున్నావు. ఇలా ఆ విద్యాశాఖ నుంచి పుట్టిన బిడ్డలే ఇలా రోడ్లెక్కిండ్రు, ఆకలితో అలమటిస్తా ఉన్నారు. అందుకొరకే తెలంగాణ సమాజం ఒకసారి గమనించాలి. అందుకొరకే కేటీఆర్ గారిని ప్రత్యేకంగా నేను మీ అందరి తరఫున ధన్యవాదాలు చెప్తున్నా. చివరి వరకు కూడా ఈ రాబోయే రోజుల్లో ఈ పోరాటాన్ని చివరి వరకు కూడా వారు మన ఎంబడే ఉంటారు అని మళ్ళొక్కసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. ఇప్పుడు మరి పెద్దలు గౌరవనీయులు తెలంగాణ భావి తెలంగాణకు దిశానిర్దేశకుడు, యువతరం స్ఫూర్తి ప్రదాత, భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, దండం పెడతారు, అసలే ఎండ కొడుతుంది, అలా ఆకలవుతుంది, ఎందుకు రవి. గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు మన ఆడబిడ్డ శ్రీమతి సత్యవతి రాథోడ్ గారికి, మీ అందరికీ ఆప్తులు, మిమ్మల్ని అందరినీ ఈరోజు ఇక్కడికి మీరందరూ వచ్చినారంటే దానికి బాధ్యులు. మీలాగా వేలాది మందిని మరి చాలా చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తెచ్చే ప్రయత్నం చేసి లక్షలాది మందికి విద్యాబుద్ధులు అందించే ఒక యజ్ఞంలో ఒక కీలక పాత్ర పోషించిన మాజీ ఐపీఎస్ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు శ్రీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, గౌరవనీయులు హుజూరాబాద్ శాసనసభ్యులు సోదరులు శ్రీ పాడి కౌశిక్ రెడ్డి గారికి, తమ్ముడు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 2019లో ఆనాడు మన అభ్యర్థిగా పోటీ చేసిన తలసాని సాయి కిరణ్ యాదవ్ గారికి, అట్లాగే ముషీరాబాద్ నియోజకవర్గ నాయకులు కూడా ఉన్నారు, వారందరికీ, మా తమ్ముడు రాకేష్ రెడ్డి గారికి, ఈ రోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కాంట్రాక్టర్ల యొక్క ఈ జాక్ అధ్యక్షుడు తమ్ముడు మందా శ్యామ్ గారికి, వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి విచ్చేసిన మా ఆడబిడ్డలకి, అన్నదమ్ములకి, వేదిక మీద ఉన్న మా తమ్ముళ్ళు, అందరికంటే ఎక్కువ స్లోగన్లు చేస్తున్న తమ్ముళ్లకు, మీడియా మిత్రులకు పేరు పేరున అందరికీ నమస్కారం. మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు. నా మాటల్లో ఒకటే, మీకు చెప్పడానికి వచ్చిందల్లా ఒకటే, కేసీఆర్ గారేమో 9.5 సంవత్సరాల పాటు మరి ప్రవీణ్ కుమార్ లాంటి అద్భుతమైన ఆఫీసర్లకు అవకాశం ఇచ్చి మీరు స్వేచ్ఛగా పనిచేయండి బ్రదర్, ఈ రాష్ట్రంలో ఒకటే స్లోగన్ మనది, సంపద సృష్టించాలి, సంపద పెంచాలి, పేదలకు పంచాలి అనే ఒక స్లోగన్ తో ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతమైన ఆఫీసర్లు అద్భుతమైన పని చేసినారు. కేవలం 200 గురుకుల పాఠశాలలుంటే వాటిని 1022 గురుకుల పాఠశాలలుగా మరి అప్గ్రేడ్ చేసి 6.5 లక్షల మంది పిల్లలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సంబంధించిన పిల్లలకు మరి ఒక్కొక్క విద్యార్థి మీద, ఒక్కొక్క విద్యార్థిని మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి 6.5 లక్షల మంది పిల్లల బాధ్యతను తామే తల్లి తండ్రి అయి ప్రభుత్వమే బాధ్యత తీసుకుని నడిపించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. వారికి సంబంధించిన బూట్లు, బట్టలు, భోజనం, దుప్పట్లతో సహా అన్ని ప్రభుత్వమే చూసుకొని ఆ తల్లి తండ్రి బాధ్యత కూడా తీసుకొని జాగ్రత్తగా 9.5 ఏళ్లు చదివించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాయ మాటలు చెప్పి, పచ్చి అబద్దాలు చెప్పి
డిక్లరేషన్ల పేరిట అన్ని వర్గాలను మోసం చేసి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పి చేవెళ్లలో మల్లికార్జున్ ఖార్గే లాంటి పెద్ద మనిషిని పిలిచి మొత్తం రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ సోదరులను మోసం చేసి రాహుల్ గాంధీ స్వయంగా వచ్చి వరంగల్లో రైతు డిక్లరేషన్ అని అక్కడ మోసం చేసి సిద్దరామయ్య గారు ముఖ్యమంత్రి కర్ణాటక వారిని తీసుకొచ్చి కర్ణాటక ముఖ్యమంత్రిని కామారెడ్డిలో నిల్చోబెట్టి బీసీ డిక్లరేషన్ అని చెప్పి అక్కడ మోసం చేసి ఆ తర్వాత మైనారిటీ డిక్లరేషన్ అని చెప్పి సల్మాన్ ఖుర్షీద్ గారు కేంద్ర మాజీ మంత్రి వారిని తీసుకొచ్చి హైదరాబాద్ లో మోసం చేసి యువజన విద్యార్థి డిక్లరేషన్ అని చెప్పి ప్రియాంక గాంధీని తెచ్చి హైదరాబాద్ లో మీటింగ్ పెట్టి వారిని మోసం చేసి మొత్తం 420 హామీలిచ్చి 1-2 కాదు 420 హామీలిచ్చి 420 హామీలిచ్చి అందులో 6 గ్యారెంటీలు అని మళ్ళీ స్పెషల్ గా చెప్పి 100 రోజుల్లో పూర్తి చేస్తామని డైలాగులు కొట్టి గద్దెనెక్కింది కాంగ్రెస్ పార్టీ. పేమెంట్ కోటాలో సీటు కొట్టిండు రేవంత్ రెడ్డి. ఆడ ఢిల్లీకి డబ్బులు పంపకపోతే సీటు గాయం. అందరికి ఆయనకెరికే, మీకెరికే, నాకెరికే, అలా మంత్రులకు కూడా ఎరికే. అది పరిస్థితి. సరే గద్దెనెక్కిండు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అన్నాడు. ప్రతి సంవత్సరం ఒక్కొక్క పేద కుటుంబానికి 2.5 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తా అన్నాడు. మరి ఇన్ని చెప్పినావు కదా రేవంత్ రెడ్డి, 100 రోజులంటివి, ఇన్ని కథలు చెప్తివి, మరి ఏది ఏమాయి అని అడిగితే మొన్న అంటున్నాడు ఆదిలాబాద్ లో రేవంత్ రెడ్డి గారు సావు కబురు సల్లగా చెప్పినట్టు, మీకు తెలియదా ఎంత కండ్లలు తిరిగిన పైల్వాన్ అయినా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు. మనకు తెలియదట 3 నెలల పిల్లలు పుట్టారన్న విషయం మనకు తెలియదట. ముఖ్యమంత్రి గారు ఈ ముచ్చట మనకు చెప్పాలన్నట. నేను ఒక్కటే అడుగుతున్నా, ఇందిరా పార్క్ వేదికగా మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాంట్రాక్టర్ల జాక్ ఏర్పాటు చేసిన ఈ మహాధరణ వేదికగా ఒకటే అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు. 3 నెలల పిల్లలు పుట్టారు, మాకు కూడా ఎరికే, నీకు కూడా ఎరికే. కానీ 30 నెలల్లో కూడా పిల్లలు పుట్టకపోతే నిన్ను ఏమనాలని నేను అడుగుతున్నా. సరే 3 నెలల్లో పిల్లలు పుట్టారు, ఓకే, అర్థం చేసుకున్నాం. 30 నెలలు అయినాయి కదా, ఏమని పిలవాలి మరి నిన్ను? శాతగానోడనాలనా? ఏమని పిలవాలి? ఆయన భాషలో నేను చెప్పాలంటే ఎందుకు అడుగుతున్నా ఈ మాట అంటే, కేసీఆర్ గారు ఎలక్షన్ అని చెప్పిండు, అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోతుంది, జర పైలమని చెప్పిండు. కాంట్రాక్టర్లను చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో చేవెళ్లలో ఏం చెప్పినాడు? 18% ఎస్సీలకు, 12% ఎస్టీలకు, మొత్తం 30% ప్రభుత్వ కాంట్రాక్టులలో 30% మీకే ఇస్తా అని చెప్పి గద్దెనెక్కిండు. కామారెడ్డిలో 42% వాటా అని చెప్పిండు. 42% వాటా బీసీలకే ప్రభుత్వ కాంట్రాక్టులలో ఇస్తా అని చెప్పిండు. ఈ రెండు కూడితే ఎస్సీ ఎస్టీలకు 30%, బీసీలకు 42%, అంటే 72% వాటా. రూపాయి టెండర్ పిలిస్తే 72 పైసలు మరి ఎస్సీ ఎస్టీ బీసీలకే రావాలి. ఈ 2.5 ఏళ్లలో 72 పైసలు రూపాయలు కాదు, మొత్తం ఇప్పటిదాకా చేసిన 4 లక్షల కోట్ల అప్పు రేవంత్ రెడ్డి వచ్చినాక 4 లక్షల కోట్ల అప్పులో నేను అడుగుతా ఉన్నా, మొత్తం 4 లక్షల కోట్ల అప్పు చేసినావు కదా, 4 రూపాయలన్న ఎస్సీ ఎస్టీ బీసీ కాంట్రాక్టర్లకు ఇచ్చినవా? దమ్ముందా చెప్పేది? శ్వేతపత్రం ఇచ్చే దమ్ముందా? తెల్లారు లేస్తే నోటికొచ్చిన సొల్లువాగుడు, నోటికొచ్చిన పనికిమాలిన మాటలు. ఎన్నికలకు ముందేమో డిక్లరేషన్ల వరద, ఇప్పుడు నోరు తెరిస్తే బురద. అది తప్ప ఏమీ లేదు, బూతులు బురద తప్ప. ఒక్కటంటే ఒక్క పని చేసిండా ఒక్కసారి ఆలోచన చేయండి. కేసీఆర్ గారు మీకు చెప్పిందే అది. ఆయననేమో కేసీఆర్ గారు అధికారులకు వదిలిపెట్టి, అయ్యా మీరు రొటీన్ ఫైల్ నా దగ్గర దేకండి, చిన్న స్థాయిలో ఉండే చిన్న కాంట్రాక్టర్లను, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నుంచి వచ్చిన వాళ్ళను కాపాడండి, పైకి తీసుకురండి అని ఆయన అప్పచెప్తే, నువ్వు పెద్ద పెద్ద మాటలు చెప్పి వచ్చి ఎవరికి ఇస్తున్నావు ఇవాళ కాంట్రాక్టులు? ఇవాళ కాంట్రాక్టులు ఇస్తున్నది కేవలం ఇద్దరికే. ఈ రాష్ట్రంలో కాంట్రాక్టులు వస్తున్నాయంటే రేవంత్ రెడ్డి బామ్మర్దికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకుకు తప్ప ఇంకొక వేరే మనిషికి వచ్చిందా? వేరే ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ సోదరుడికి ఎక్కడన్నా వచ్చిందా? ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నా. మరి వాళ్ళకే ఎందుకు వస్తున్నాయి? వాళ్ళకు మాత్రమే కాదు, బీజేపీలకు కూడా వస్తున్నాయి సుమా. బీజేపీ ఎంపీలకు కూడా వస్తున్నాయి మన తెలంగాణలో కాంట్రాక్టులు. కేసీఆర్ గారు ఉన్నన్ని రోజులు ఒక్క బీజేపీ ఎంపీ కాంట్రాక్ట్ రాలే. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చినాక యంగ్ ఇండియా స్కూల్స్ అని పెడితే ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి రాలే కాంట్రాక్ట్. కానీ బీజేపీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి గారి కంపెనీకి మాత్రం బ్రహ్మాండంగా వచ్చినాయి. అట్లాగే రేవంత్ రెడ్డి గారు రోడ్ల టెండర్లు పిలిస్తే
ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరుడికి రాదు. కానీ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ గారికి మాత్రం 1300 కోట్ల కాంట్రాక్ట్ వస్తుంది. అట్లాగే రేవంత్ రెడ్డి గారు ఇవాళ సాగునీటి ప్రాజెక్టుల కోసం టెండర్లు ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్లో పిలిస్తే కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం అని 4000 కోట్ల కాంట్రాక్టు టెండర్ పిలిస్తే 4 రూపాయలు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాంట్రాక్టర్లకు ఇయ్యడు. డిక్లరేషన్ లో చెప్పింది ఒకటి, ఇచ్చింది మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ప్రతినిధి అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కుమారుడికి మాత్రమే కాంట్రాక్టులు వస్తాయి, మనకు మాత్రం రావు. అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోయినట్టు కొత్తవి రాకపోగా ఉన్న కాంట్రాక్టర్లే ఇలా మాయమైపోయే పరిస్థితి వచ్చింది. జీవో నెంబర్ 17 తీసుకొచ్చిండు. ఏంటిది జీవో నెంబర్ 17? ఏంటిది అంటే ఇదివరకు స్కూళ్లలో గురుకుల పాఠశాలల్లో ఎక్కడికక్కడ ఇచ్చుకునే చిన్న చిన్న కాంట్రాక్టులు, కూరగాయలు, చికెన్, పాలు, బ్రెడ్, ఇటువంటివన్నీ రాష్ట్ర స్థాయిలో నిర్ణయం జరగాలంట. ఆసిఫాబాద్ కావచ్చు, అలంపూర్ కావచ్చు, కాంట్రాక్టర్ రేవంత్ రెడ్డికి నచ్చినోడే కావన్నట, కమిషన్ ఇచ్చేటోడే కావన్నట, చిన్న వాళ్ళ ఎవరు వద్దట. మరి నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, ఏమైంది నువ్వు ఇచ్చిన హామీ? నువ్వు చెప్పిన 42% బీసీ కాంట్రాక్టర్లు ఎక్కడ ఉన్నారు? ఒక్కరిని చూపెడతావా? నువ్వు చెప్పిన ఎస్సీ ఎస్టీ కాంట్రాక్టర్లు 30% రావాలి కదా, ఒక్క మనిషిని చూపెడతావా? ఒక్క కాంట్రాక్ట్ ఇచ్చినవా ఎక్కడన్నా? దమ్ముందా అని నేను అడుగుతున్నా. మాటలు లేకి మాటలు మాట్లాడు ఈజీ, గట్టిగా అడిగినావు అనుకో ఏమైనా 30% ఎస్సీ ఎస్టీలకు ఇస్తాను ఏది అంటే ఏమంటాడు? నీ లాగుల తొండలు ఇడిచిపెడతాను. ఏమైనా 42% బీసీలకు ఇస్తా అంటే కాంట్రాక్ట్లు ఏంది అంటే నీ గుడ్లు వీకి గోడీలాడతా, నీ పేగులు తీసి మెడలేసుకుంటా. ఈ బైరాగి మాటలు మాట్లాడు, బఫున్ మాటలు మాట్లాడు, ఎవడన్నా మాట్లాడతాడు. రోడ్ల మీద పోయేటోడు చదువురాని అవరాగాళ్ళు మస్తుగా మాట్లాడతారు. కానీ నువ్వు ముఖ్యమంత్రివి. ముఖ్యమంత్రి అంటే అప్పుడప్పుడన్నా నోట్లకెళ్లి ప్రజలకు పనికొచ్చే మాటలు మాట్లాడాలి. ఒక్కటి ఇప్పటివరకు ఒక్క మాట మాట్లాడిండ ఈ 2.5 ఏళ్లలో. ఏం చేసినవా 2.5 ఏళ్ళు అంటే? వెనకటికి ఎవడో ముఖం బాగా లేకపోతే అద్దం బల కొట్టిండట, ముఖం బాగాలేక అద్దం బల కొట్టిండట. ఏంద్రాబాయ్ ఏం చేసినావంటే కేసీఆర్ అప్పుల పాలు చేసిపోయిండు, నాకు శాతం అయితలేదు, నాతో అయితలేదు. ఏం అప్పుల పాలు చేసిండు కేసీఆర్? నేను చెప్తా. కేసీఆర్ అప్పులు చేసిండు అంటే 1000 గురుకుల పాఠశాలలు పెట్టిండు. కేసీఆర్ అప్పు చేసిండంటే మరి 45 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టిండు. కేసీఆర్ అప్పు చేసిండంటే జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టి ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు చదువు చెప్పించిండు. కేసీఆర్ అప్పు చేసిండంటే జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ పెట్టిండు, బ్రహ్మాండంగా మన పిల్లలు నర్సింగ్ చదువుకునే అవకాశం ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు అంటే 24 గంటల కరెంట్ ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండంటే 200 పెన్షన్ 2000 చేసిండు. కేసీఆర్ అప్పు చేసిండంటే 15 లక్షల మంది ఆడబిడ్డలకు కేసీఆర్ కిట్లు ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండంటే 15 లక్షల మంది ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద ఒక మేనమామ లెక్క 1,116 రూపాయలు ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు అంటే అవును, 6 లక్షల మంది దివ్యాంగులకు నెలకు 6,000 పెన్షన్లు ఇచ్చిండు. నువ్వేం చేసినావా? కేసీఆర్ అప్పు చేస్తే హైదరాబాద్ లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు. నువ్వేం చేసినావు? 4 లక్షల కోట్ల అప్పు చేసి? చెప్పును, ఒక పని చెప్పు. కేసీఆర్ అప్పు చేస్తే 73,000 కోట్లు రైతుల ఖాతాల్లో రైతు బంద్ వేసిండు. నువ్వేం చేసినావు? రైతు బంద్ అయ్యవు, యూరియా బస్తా ఇయ్యవు, కళ్యాణ లక్ష్మి టైంకు రాదు, కేసీఆర్ కిట్ ఎత్తేసిండు, రంజాన్ తోఫా బంధు, బతుకమ్మ చీర బంధు, కొత్తవి రాకపోగా ఉన్నాయే పోయినాయి కదా. నువ్వు వచ్చినాక చేసింది ఏంది? సిగ్గు లేకుండా తెల్లారి లేస్తే బూతులు మాట్లాడడం, తెల్లారి లేస్తే డైలాగులు కొట్టడం, పనికి మాల పనులు చేయడం తప్ప ఒక్క మంచి పని. ఈ మధ్య ఇంకా కొత్త రాగం అందుకున్నాడు, 1,00,00,000 మంది మహిళల్ని కోటీశ్వర్లు చేసేదాకా ఇచ్చిపెట్టాడట.